ఏంది బా ఇప్పుడు వచ్చిన 5 అయింది, పిల్లగాళ్ళ కూడా తీసుకొచ్చిన పొయ్యి. అవునా, టవల్ ఇంట్లోనే ఉంది. తుడుచుకో, ఏం కావాలి, మంచిదే లేదు. షాప్ కడుపు ఇచ్చిన తలనొప్పి వేస్తుంది బాగా. అవునా, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా నీకు, అమ్మటే నీ తలనొప్పి మాయమైంది. సర్ప్రైజ్. సర్ప్రైజ్ చూపిస్తా పదా. ఏందా కింద పడుతుంది? యాడిది మమ్మీ తెచ్చిందా? ఇటు ఇస్తుందా? ఇది కన్నా ఏదమ్మా ఏం తెచ్చినా? ఇగో ఇక్కడ ఉన్నా, ఇస్తా నీకు, ఇస్తావు బావా. ఇక బావా సర్ప్రైజ్ ఇచ్చుడు. ఏంది ఫ్రూట్ సలాడ్? ఇది అవును, కొనుకొచ్చినవా? కొనుక్కరాలా బావా, నేనే చేసా. నిజం, నేను అబద్ధం చెప్తే నువ్వు వీడియో చూసుకో. నిజం, బాగుంది. అసలు ఎంత బాగా చేసింది అనుకున్నావు. గ్రేప్స్ వేసింది నువ్వే? నిజం చెప్పు, నువ్వు వేసింది? అవును, గ్రేప్స్ కట్ చేసేయాలి. అవునులే, కానీ కట్ చేసేయాలంటే ఇవి చిన్నవి కదా, పెద్దవి అయితే కట్ చేసి వేసుకోవాలి. ఏదైనా కానీ గ్రేప్ అనేది కట్ చేసేయాలి. కట్ చేసి వేస్తే బాగుంటుంది. ఇట్లా కాయలు ఉన్నాయో బాగుంది, కానీ ఈ జ్యూస్లో కాయ మొత్తం ఏంటంటే పుల్లగా అనిపించింది ఒక్కసారి. అందుకని కాయని కట్ చేసి వేస్తే బాగుంది. ఇటు కూడా బాగుంది, కానీ ఇంకో గ్రేప్స్ జీడిపప్పు అన్ని మంచి కట్ చేసి, కానీ ఈ గ్రేప్స్ ఒక్కటే కట్ చేసి వేస్తే బాగుండేది. తిను పండు. ఖుషి బాగొట్టిందమ్మ నీది. మా పండు ఖుషి, మా రాకి ఇప్పుడే వచ్చింది. మా పండు ఏం తింటున్నా? నేనే చేసిన, నిజంగా నేనే చేసా. నువ్వు వీడియో చూడు, నీకు తెలిసిద్ది, నేను అబద్ధం చెప్పట్లేదు. పాలతో, ఫ్రూట్స్తో, నన్ను పాలతో చేసిన. వీడియో చూడు, నువ్వు తెలిసిద్ది నేను ఎట్లా చేసిన. ఏది బాగా అట్ట మాట్లాడుతావు నువ్వు? నేను మంచిగా అన్ని కొనుక్కొచ్చి మంచిగా చేస్తే నీకు తెలియకోకుండా నీకు సర్ప్రైజ్ చేస్తామని నేనే చేసా సొంతంగా. బాగుందా? వీళ్ళకొచ్చి ఎక్కలేని ఆనందం వచ్చింది వాళ్ళ నాన్న పడితే. చిన్నోడు కింద పడి పోసావుగా, తినేవా? నేను చేయలేదు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూడు, ఖచ్చితంగా తెలిసింది చేసిన చేయలేదో. నేను సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే వాటర్ మిల్లర్ ఉన్నాయి. ఇక్కడ చీపుర్లు ఇవి ఉన్నాయండి, ఇల్లు దూర్చేయి. లోపలికి వెళ్దాం. బ్రెడ్స్, ఈ బ్రెడ్లు, ఇవి కూడా బిస్కెట్, చాయ్లో ముంచుకునేది ఇది బిస్కెట్స్, కేక్స్. ఈ కేకా నానా? ఇదిగో కేకే. అవునా? ఈ జ్యూసెస్, ఇవి జ్యూస్, ఈ జ్యూసెస్, ఇగో జ్యూసెస్, ఈ గ్రేప్స్, గ్రేప్స్.
ఏంది కూల్గా ఉన్నాయా? ఇవి పకోడీ లాగా చేసుకోవచ్చు ఇవి. ఈ ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. యాపిల్. ఇది పంచదార. ఏంది నాన్న చలి పెడుతుంది? ఇది పంచదార. ఇది రైస్ అండి, రైస్. ఇది ఉప్మా రవ్వ, మినపగుండ్లు, పెసరపప్పు. బియ్యం చూడండి, ఏరే బియ్యం. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తినేటట్టుంది ఇవి. ఈ బిర్యానీ, పల్లీలు. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు తింటారండి. ఎర్ర బియ్యం అంటే ఈ బియ్యాన్ని ఏదో అంటారు కానీ నాకు తెలియదు. ఇది పప్పు, కందిపప్పు. ఇది పెసరపప్పు. ఇది పెసరపప్పు, బెల్లం, గోధుమ పిండి. సైజులో ఉన్నాయి, అంటే చిన్న సైజు పెద్ద సైజులో ఉన్నాయండి. ఇది పెద్ద షుగర్. ఈ బిస్కెట్స్. ఏంటి ఖుషి? బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయా? ప్లాన్ ఫ్లోర్, కోకో పౌడర్ అయితే తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్. ఇక్కడ అన్ని ఐటమ్స్. మోర్ మార్కెట్కి వెళ్ళి ఈ కస్టర్డ్ పౌడర్ అయితే కొనుక్కొచ్చానండి. చాలా బాగుంటుంది. ఇది ఐస్ క్రీమ్లలో కూడా వేసుకోవచ్చు. పౌడర్ మిల్క్లో కలిపి వేస్తారు దీన్ని. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫుడ్స్ అలౌట్, అంటే అది ఎండాకాలం సెలవుకి మంచిగా ఆరోగ్యానికి మంచిదండి. ఫ్రూట్స్తో చేసుకుంటే అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకున్నామండి. ఒక గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకున్నాం. పాలు కాబెట్టుకోవాలండి. పాలు కొన్ని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. కొన్ని పాలు బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పాలు కాగుతా ఉంటే నేను వీటిలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. యాపిల్ అండి, యాపిల్ ముక్కలు. ఈ తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష. దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ అండి, బాదం. ఇవి బనానా, 2 బనానా తీసుకున్నానండి నేను. వీటిని కట్ చేస్తాను. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెష్గా తీసుకొచ్చానండి. మమ్మీ దాన్ని పాలలో వేసుకొని కూడా తినొచ్చు. బేబీ వాళ్ళు దాన్ని వేసుకొని తింటారు కదా మమ్మీ? దాన్ని వేసుకొని తింటారు కదా, పెద్ద పెద్దవి ఉంటాయి కదా. 3 స్పూన్స్ వేసానండి. మంచిగా కలవ తిప్పుకోవాలి. కలర్ చేంజ్ అయ్యిద్దండి. మనం దీనికి తిప్పుతున్నా కొద్దిగా కలర్ మంచిగా చేంజ్ అయ్యిద్ది. కలర్ బాగుంటది. ఈ కలర్ చాలా టేస్టీగా ఉంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సేమ్ ఇదే విధంగా మనం ఐస్ క్రీమ్ కూడా రెడీ చేయొచ్చు.
మమ్మీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం మరి? ఈరోజు కలుపుకోవాలి. పాలు ఇలా మరుగుతా ఉంటే మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేస్తున్నాను. మనకి సరిపడా వేసుకోవాలి. కొద్దిసేపు మరిగించుకున్నామండి. మరిగితే మంచిగా టేస్ట్ వస్తాయి. మరగాలి. ఈ రోజు అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చానండి. అయితే ఏం కావాలో అవి కొనుక్కొచ్చుకోవటానికి అయితే వెళ్ళాను. ఇది కోకోనట్ పౌడర్ అండి, అంటే ఇది కేక్స్ లలో వేస్తారు ఈ పౌడర్. ఈ పౌడర్ ఒకటి తీసుకున్నాను. మినపగుండ్లు తీసుకున్నానండి. మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. మా పిల్లలు కావాలంటున్నారని మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను స్నాక్స్ చేయడానికి. ఇవైతే లడ్డూలు చేస్తామని ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. వీటికి సంబంధించినవి తీసుకురావడానికి ఈ రోజు అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చానండి. చాలా బాగుంటది. ఇవి మా ఖుషి తీసుకొచ్చింది. ఏంటి ఖుషి ఇది? కోకోకోలా. కోకోకోలానా? సూపర్ ఉందిగా. స్టీల్ ఉంది మంచిగా. ఇప్పుడు నాకు కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టావు కదా, అందుకే కూలుకుందాము. అవునా? ఎమ్మటే కూల్ అయింది ఖుషి. దాన్ని సూపర్ మార్కెట్ లో కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టారు. అవునా? కార్న్ ఫ్లోర్ అయితే మనం ఇప్పుడు పాలల్లో కలుపుకోవాలండి. మంచిగా ఇది దగ్గరకు అయ్యేలాగా ఇలా కలుపుకుంటా ఉండాలి. అంటే సిమ్లోనే పెట్టేసుకోవాలి. హైలో ఎక్కువ పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టేస్తే మంచిగా వస్తాయి. హైలో పెడితే అడుగంటుతా ఉండదు, అడుగంటిద్దండి. అందుకే అడుగంటుకోకుండా సిమ్లో పెట్టేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాము. మా పిల్లలైతే అసలు చెప్పాలంటే చాలా ఇసుకిస్తున్నారు. ఏంటంటే ఐస్ క్రీమ్లు కొనివని ఇసుకిస్తున్నారు. ఐస్ క్రీమ్లు కొనియచ్చు అంటే కొనిలేక కాదులే, కానీ మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది, చాలా హెమ్మీగా చాలా బాగుంటుందని మేమైతే ఇంట్లోనే చేస్తున్నాము. టేస్ట్ ఎక్కువ ఉంటుందని ఇంట్లోనే చేస్తున్నానండి. ఇంకోటి కూడా చూపిస్తాను, నేను లడ్డూలు చేస్తాను రేపు. లడ్డూలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. లడ్డూలు ఎప్పుడు అంటే ఇప్పుడు ఎండాకాలం మంచిగా సెలవు ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, బలంగా ఉంటారండి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుంటే చాలా రోజులు మంచిగా ఉంటాయి, ఖరాబ్ కాకుండా ఉంటాయండి. స్మెల్ మస్తు వస్తుంది మంచిగా. బనానా అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బనానా కట్ చేసుకుంటాం. అబ్బో ఈరోజు మార్నింగ్ లేచాక ఇంటికాడ నుంచి పిల్లల్ని స్కూల్కి తోలి ఆ నుంచి మళ్ళీ మార్నింగ్ అయితే మా పిల్లలకి 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని మార్నింగ్ స్కూల్ ఉండట్లేదండి. స్కూల్ మార్నింగ్ ఉండట్లేదు, ఈవినింగే పెడుతున్నారు. ఈవినింగ్ కూడా మేము వెళ్ళాలి, పిల్లల్ని తోలాలంటే ఎవరికైనా పిల్లలకి మార్నింగ్ అయితే వాళ్ళు మంచిగా వెళ్తారు. కాకపోతే ఆఫ్టర్నూన్ పెట్టడం వల్ల పిల్లలు రెడీగా లేకపోతున్నారు, బాగా ఇసుకిస్తున్నారు, అలా చేస్తున్నారు. అంతలోకి మా పెద్ద బాబు కూడా వస్తుండు, కాలేజీకి స్కూల్కి వెళ్ళేసి వస్తుండండి.
చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇది చేయాలి, ఐస్ క్రీమ్ చేయాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు చేద్దామంటే. ఈ రోజైతే టైం వచ్చేసింది. అంటారు కదా, ఏదైనా టయానికి ఆ టయానికి అది వస్తూ ఉంటుంది. మనం దానికోసం ఎదురు చూడాలి. ఎప్పుడైనా ఆరాట పడకూడదు అంటండి. ఆరాట పడి మనం ఇలా అయితే మనం గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంటే చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు, చల్లారాలి. చూడండి, ఇందాడికి ఇప్పటికి చిక్కదనం అయితే వచ్చేసింది. తర్వాత ముందు నల్ల ద్రాక్ష అని తెల్ల ద్రాక్షలు ఉన్నాయి కదండి, ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు అయితే మంచిగా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మనకు కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ పెరిగిద్ది. చూడండి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో. ఇది అయితే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఈ బౌల్ అయితే కొద్దిగా చాలనట్టయితే ఉందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. బాదం వేసానండి. జీడిపప్పులు అయితే నా కాడైతే లేదని వేసుకోలేదు. ఏం కాదండి, వేసుకోకపోయినా టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. బనానా అండ్ యాపిల్ ఫ్రెండ్స్, బనానా ఇంకా యాపిల్ అండ్ బనానా అండ్ యాపిల్. నెక్స్ట్ యాపిల్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం మంచిగా తిప్పుకోవాలండి. తిప్పుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కాసేపు ఆగిన తర్వాత కూల్గా మస్తు సూపర్గా కూల్గా ఉంటుంది. తింటుంటే హెమ్మీగా అనిపించిద్దండి, చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం ఈ గిన్నె తక్కువ అయిందండి. మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంత దగ్గరికి అయిపోయిద్దండి. ఇంత అంటే లూజ్ అనిపించదు, కొంచెం లూజ్ ఉంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మస్తు దగ్గరికి అయింది. ఫ్రూట్ అలౌట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫ్రూట్ అలౌట్ ఏంటి నాన్న? ఫ్రూట్ అలౌటా? అవును నాన్న, ఫ్రూట్ అలౌట్. కొంచెం టేస్ట్ చేయవా మమ్మీ, చూద్దాం. ఒక నిమిషం ఆగు. ఫ్రూట్స్ అలౌట్ అయితే రెడీ అయిందండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తిన్నారంటే మళ్ళీ తినేలాగా అనిపిస్తుంది. ఒక కప్పు తింటే 2 కప్పుల్లాగా, లేకపోతే ఒక 5-6 కప్పులైనా తినబుద్ధి అయింది. అంత టేస్టీగా, చాలా ఎమ్మి సూపర్గా ఉంటుందండి. అసలు ఇల్లు అయితే తగ్గేది అయితే ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇవన్నీ వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఇవి చేయడానికి ఈరోజైతే నేను షాపింగ్కి అయితే వెళ్ళేసి ఇవి తీసుకొని వచ్చి ఇవి చేశానండి. మా పిల్లలు అడుగుతున్నారని వాళ్ళ కోసమే అయితే వీటినైతే రెడీ చేశాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అలౌట్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఒక 10 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఈ సమ్మర్లో మంచిగా ఇట్లా కూల్గా చేసుకొని మంచిగా తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి ఇంకా మంచిదండి, బ్లడ్ కూడా పెరిగిద్ది, ఆరోగ్యంగా ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. బాయ్. సూపర్ బాయ్ అండి.